హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూజిటెక్ తెలుగు. ఇండియాలో OnePlus 15 అయితే లాంచ్ అయింది కదా మొత్తానికి. అయితే ఈ OnePlus 15 నిజంగా డౌన్ గ్రేడ్ అయిందా కంపేర్ చేస్తే OnePlus 13తో కంపేర్ చేస్తే అనేది ఈరోజు చూద్దాం. ఫస్ట్ స్పెక్స్ వైజ్ చూసుకుంటే కనుక ఇందులో డిజైన్ వచ్చేసరికి OnePlus 13తో కంపేర్ చేస్తే కొంచెం ఓవరాల్గా చూడడానికి కొంచెం ఫ్రెష్గా ఉంది డిజైన్. అయితే ఇది 3 కలర్ వేరియంట్స్ తోటి వస్తుంది. ఒకటి వచ్చేసరికి ఇన్ఫినిటీ బ్లాక్, ఇంకోటి వచ్చేసరికి అల్ట్రా వైలెట్, ఇంకొకటి వచ్చేసరికి శాండ్ స్టార్మ్. ఈ మూడిట్లో నాకైతే బాగా శాండ్ స్టార్మ్ అయితే బాగా నచ్చింది నిజంగా చూడడానికి. అంటే అది లుక్ ఎలాగ ఉందంటే ఇసుక రేణువులు ఉంటాయి కదా చూడడానికి, అది దగ్గర క్లోజప్ నుంచి షార్ట్లో పెట్టి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుందో దాని టెక్స్చర్ అలా కనిపిస్తుంది చూస్తుంటే ఫొటోస్లో చూస్తుంటుంది. చూడడానికి చాలా బాగుంది నిజంగా అది మాత్రం. అందులోనే ఇది మ్యాట్ ఫినిషింగ్ తోటి వచ్చింది కొంచెం, అందుకని చెప్పి ఆ లుక్ ఆ ఫీల్ మాత్రం అట్లా కనిపిస్తుంది బాగాను. సో ఓవరాల్ అయితే డిజైన్ వర్క్ అయితే నాకు పర్టికులర్గా ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది నిజంగా. అందులో ఈ పర్టికులర్ కలర్ వచ్చేసరికి నానో సెరామిక్ మెటల్ బాడీ తోటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లే సైజు OnePlus 13 కంటే OnePlus 15లో కొంచెం తగ్గించారు యాక్చువల్గా. OnePlus 13 వచ్చేసరికి ఇది 6.8 ఇంచెస్ ఉంది, ఇది 6.7 ఇంచెస్. ఈ రెండు కూడా LTPO AMOLED డిస్ప్లేలే. ఇక్కడ యాక్చువల్గా డిస్ప్లే సైజ్ తోటి అంత ప్రాబ్లం లేదు కానీ జస్ట్ 1 ఇంచెస్కి. కానీ డిస్ప్లే రెజల్యూషన్ వచ్చేసరికి బాగా తగ్గించేశారు యాక్చువల్గా. OnePlus 13లో అది Quad HD+ డిస్ప్లే అది, కానీ OnePlus 15 వచ్చేసరికి జస్ట్ 1.5K డిస్ప్లే మాత్రమే వస్తుంది. అదైతే చాలా డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు యాక్చువల్గా కంపేర్ చేస్తే ప్రీవియస్ జనరేషన్ తోటి. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. OnePlus 13లో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటే OnePlus 15లో వచ్చేసరికి 165Hz రిఫ్రెష్ రేట్ వచ్చింది. అలాగే OnePlus 13, OnePlus 15 రెండు కూడా డాల్బీ విజన్, HDR10+, HDR కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ప్రాసెసర్ వచ్చేసరికి ఇది చాలా పెద్ద అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు OnePlus 13తో కంపేర్ చేస్తే. OnePlus 15లో OnePlus 13 వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ వచ్చింది. ఇది యాంటీ2 స్కోర్ వచ్చేసరికి 2.8 మిలియన్ వరకు స్కోర్ చేసింది. అలాగే OnePlus 15 వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 తోటి వస్తుంది. దీని యాంటీ2 స్కోర్ వచ్చేసరికి 3.6 మిలియన్ వరకు స్కోర్ చేసింది. సో చాలా పెద్ద అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. ఇంక స్టోరేజ్ విషయానికి వస్తే లాస్ట్ టైం UFS 4.0తో వచ్చింది, ఈసారి OnePlus 15లో వచ్చేసరికి UFS 4.1తో తీసుకొచ్చారు. ఇంకా కెమెరా విషయానికి వచ్చేసరికి వీళ్ళు లాస్ట్ టైం లాగానే సోనీ IMX సెన్సార్స్ యూజ్ చేశారు OnePlus 15లో కూడా. ఇందులో మెయిన్ సెన్సార్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళదే IMX 906. అలాగే అల్ట్రా వైడ్ వచ్చేసరికి ఇది కూడా 50 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ వాళ్ళది. దీని మోడల్ వచ్చేసరికి OV50D. నెక్స్ట్ పెరిస్కోపిక్ లెన్స్ వచ్చేసరికి ఇది కూడా 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ వాళ్ళది JN5 సెన్సార్ తోటి వస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి లాస్ట్ ఇయర్ లాగానే సేమ్ ఇప్పుడు కూడా 32 మెగాపిక్సెల్ తోటి తీసుకొచ్చారు. ఇంకా ఈ సెన్సార్స్ మెగాపిక్సెల్స్ అనేది పక్కన పెట్టేస్తే లాస్ట్ టైం యాక్చువల్గా వాళ్ళు హాసెల్బ్లేడ్ పార్ట్నర్షిప్తో తీసుకొచ్చారు, ఈసారి అది లేకుండా పోయింది. ఈసారి డీటెయిల్ మ్యాక్స్ ఇంజన్ అని చెప్పి వీళ్ళ ఓన్ ఇంజన్తో తీసుకొస్తున్నారు. ఇది ఒక రకంగా డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవాలా లేదనేది తెలియదు ప్రస్తుతానికి దాని కెమెరా పర్ఫార్మెన్స్ చూసేంత వరకు కూడాను. టెక్నికల్గా చూస్తే ఒక రకంగా డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ హాసెల్బ్లేడ్ పార్ట్నర్షిప్ లేకముందు OnePlus కెమెరాస్ ఓకేగా అన్నట్టుగా ఉండేవి యాక్చువల్గా. అదే డౌన్ గ్రేడ్ అని చెప్పేవారు అప్పట్లోను చాలామంది రివ్యూవర్స్. కానీ హాసెల్బ్లేడ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఒక రకంగా కొంచెం బెటర్ అయినాయి ఓవరాల్గాను. కానీ ఇప్పుడు దాన్ని కూడా తీసేసి మళ్ళీ వీళ్ళ ఓన్ కెమెరా ఇంజిన్ అయితే తీసుకొచ్చారు. చూడాలి ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది. ఇదేనా నా ఒపీనియన్. అయితే నాకు తెలిసి మ్యాక్సిమం OnePlus 15 అనేది కొన్ని విషయాల్లో ఇంప్రూవ్ అయింది, కొన్ని విషయాల్లో అయితే డౌన్ గ్రేడ్ అయిందని చెప్పుకోవాలి యాక్చువల్గాను. ఈసారి OnePlus వాళ్ళు బాగా గేమింగ్ సైడ్ అయితే బాగా ఫోకస్ చేసినట్టున్నారు. సో అందుకని చెప్పి పర్ఫార్మెన్స్ ప్లస్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే బాగా ఇంక్రీజ్ అయితే చేశారు. కానీ కెమెరా అయితే కొంచెం డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవాలి. ఇదే నా ఒపీనియన్ OnePlus 15 మీద. ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.